తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో డిఆర్ఓ, డిఈఓ అదేవిధంగా పలువురు అధికారులు సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మొత్తం 8 పాటలు ఉత్తమంగా ఉన్న 5 నృత్య ప్రదర్శనలను వారు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సుమన్ టీవీతో మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఇందుకు సంబంధించి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తమమైన పాటలను ఎంపిక చేయడం జరుగుతోందని, దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఎంపిక కార్యక్రమంలో వాళ్ళని మరింతగా ప్రోత్సాహకరంగా ఉండే విధంగా వారికి సూచనలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆగస్టు 15 సంబంధించిన ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, జిల్లాలోని అందరూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ అందరికి ఇచ్చిన ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని 3 రోజుల పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే విధంగా కూడా చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. ఇతర వివరాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్టు 15కి సంబంధించినటువంటి సంబరాల్ని చాలా చక్కగా నిర్వహించాలన్న ఉద్దేశంతో పిల్లల యొక్క పెర్ఫార్మెన్సు వచ్చినటువంటి అతిథులకి చాలా గొప్పగా ఉండాలన్న భావనతో ఈసారి మరింతగా పిల్లల్ని రిహార్సల్ చేసి వాళ్ళందరినీ కూడా రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ సంబరాల్లో ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో మన డిఈఓ గారు అండ్ వాళ్ళ యొక్క కల్చరల్ టీం అంతా కూడా కూర్చొని జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్కూళ్లతో మాట్లాడి మంచి ప్రతిభ ప్రదర్శన చేసేటువంటి టీములను ఎంపిక చేసి రేపు మనకు అందించబోతుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఈ కార్యక్రమాన్ని చూడటానికి రిహార్సల్ కూరిక రావడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. రేపు మనం ఆగస్టు 15కి ఇంకా మరింతగా దీన్ని మెరుగులు దిద్దుకొని అందరి అతిథుల ముందు మన చిత్తూరు జిల్లా యొక్క ప్రతిభని ప్రదర్శించే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. హర్ ఘర్ తిరంగా సంబంధించిన కార్యక్రమాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా మన త్రివర్ణ పతాకం, మన జాతీయ పతాకాన్ని అందరూ ఈ 3 రోజుల పాటు ఆవిష్కరింపజేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా అన్ని శాఖల అధిపతులు కూడా ఈ నియమాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటించవలసిందిగా కోరుతున్నాను.